చూసారా అని అడుగుతున్నారా మీరు? బాబా నిజంగా శ్రీనివాస మంగాపురం అని చెప్పేసి పేరు పెట్టారు కదా. కానీ లొకేషన్స్ మాత్రము ఆ తిరుపతి దేవస్థానం చూపించడం కానీ, ఆ గుళ్ళు, ఆ యాక్షన్, ఎమోషనల్ సేమ్ అబ్బాయిని చూసినంత సేపు మహేష్ బాబు గారిని చూసినట్టే ఉంది. ఆ హైట్ గాని, ఆ పర్సనాలిటీ గాని చాలా బాగున్నాడు. సూపర్ గా చేశాడు, ఇరగదీశాడు. యాక్టింగ్ మాత్రము శ్రీనివాస మంగాపురం అనేది అది ఊరి పేరంట, తిరుపతిలో ఊరి పేరు అది. కానీ ఆ ట్రైలర్ చూసినంత సేపు నేను సినిమా చూస్తున్నానేమో అనిపించింది నాకు. మన సెంటిమెంట్ గాని, యాక్షన్ అయితే ఇరగదీసేశాడు. ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంది. కానీ ఈ సినిమా చూస్తే మాత్రము మన మహేష్ బాబు గారు పేరు ఎలా తెచ్చుకున్నాడో అలాగే ఈ అబ్బాయి కూడా తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు లెనిన్ సినిమా హిట్ అవుతుందని చెప్పాను కదా. ఈ రోజు తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటాను అన్నానా లేదా? ఇప్పుడు కూడా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేలాగా ఇప్పుడు రమేష్ బాబు కొడుకు కూడా అనిపించుకుంటాడు. సినిమా హిట్ అవుతుంది. మోహన్ బాబు గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఓ మామూలుగా లేవు, డైలాగులు సూపర్ ఉన్నాయి. ఆయన యాక్టింగ్ చూడాలంటే మీరు మోహన్ బాబు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. చాలా రోజుల తర్వాత మన రమేష్ బాబు కొడుకు గారి సినిమాలో యాక్ట్ చేశాడు. తిరుపతి గుడి ఆ లొకేషన్ ట్రైలర్ లో చూస్తున్నంత సేపు ఏడుకొండలు దానికి ఫిదా అయిపోయా నేను టోటల్ గా. నాకైతే ట్రైలర్ మాత్రము ఎన్నిసార్లు చూసానంటలేను మీకు. తర్వాత ఇంకా మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ చూస్తాను. అంత బాగుంది. ట్రైలరే ఇంత బాగుందంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అనుకోవాలి. పేరుకు తగ్గట్టు శ్రీనివాస మంగాపురం అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ దేవుడే ఆ సినిమా తప్పకుండా హిట్ చేసే తీరుతాడు. మహేష్ బాబు లాగా ఇంకా పేరు తెచ్చుకుంటాడు, ఆయనలాగే ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి ఫైటింగ్ చేసేటప్పుడంతా నాకు అక్కడ డూప్ లాగా అనిపించలా. ఎందుకంటే ఆ అబ్బాయి నేను రియల్ గా చేయాలి, నేను ఫస్ట్ నాకు డూప్ అవసరం లేదు అన్నట్టు ఈ సినిమాలో ఉంది. కానీ రియల్ గా ఫైట్ చేస్తుంటే మాత్రము థియేటర్ లో చూస్తే ఇంకా మామూలుగా ఉండదేమో. ఎమోషనల్ అంటే ఆ అమ్మాయిని అంటే ఆ సినిమాలో నాకు చూస్తున్నంతసేపు అమ్మాయిని లవ్ చేస్తుంటే అబ్బా లవర్ అంటే ఇలాగుండాలి, అమ్మాయిని చూసుకోవడం అంటే ఇలాగుండాలి, ఈ అబ్బాయి లాగుండాలి అనిపించేలాగా ట్రైలర్ లో ఉంది మొత్తం. జూలై 30వ తేదీ రిలీజ్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి.